ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకమ్మా ఇంత పని చేస్తున్నారు? కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. వేరే ఏదైనా ఆలోచించండమ్మా. లేదే, చాలా ఆలోచించా. ఏం చేసినా ఆ ఇంపాక్ట్ కొన్ని రోజులే ఉంటుంది. ఇలా చేస్తే బ్రతికున్నన్ని రోజులు గుర్తుంటుంది. సరే అమ్మగారు, కానీ మీకేం కాదు కదా? లేదే, నా జాగ్రత్తలన్నీ నేను తీసుకున్నా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. డాక్టర్, మనోహరికి ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిన పనేం లేదండి. ఆవిడ తాగిన విషయమంతా తీసేశాం. ప్రాణాలకైతే ప్రమాదం లేదు. కాసేపు ఆగి ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. కన్ఫర్మ్గా ఇదే జరుగుతుందని ఆవిడికి బాగా తెలుసు. అంత ఖచ్చితంగా మనోహరి విషం తాగితే తనకేం కాదని తెలిసే తాగిందని నువ్వెలా చెప్తున్నావు? అంటే సూసైడ్ చేసుకోవాలనుకునే ఎవరైనా ఎవ్వరూ చూడకుండా, వాళ్ళని ఎవ్వరూ ఆపకుండా, కాపాడ్డానికి వీలు లేకుండా ఉండేలా చేసుకుంటారు. కానీ మనోహరి గారు అలా కాదు. రాత్రంతా సైలెంట్గా ఉండి పొద్దునే అందరూ లేచాక సూసైడ్ చేసుకున్నారు. అది చావడానికైతే కాదు. మరెందుకు? అయితే బెదిరించడానికి చేసుకొని ఉండాలి, లేదా సింపతి కోసం అయి ఉండాలి. తానిదంతా దేనినో సాధించడం కోసం చేస్తుందనిపిస్తోంది. లెఫ్టినెంట్ గారు రాగానే నా అనుమానాన్ని చెప్పాలి. చెల్లి, ఈ విషయం మీ సార్ కానీ ఈ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పకుండా ఉంటావా? ఎందుకండి? అంటే మనోహరి మీ మేడం గారి స్నేహితురాలు కదా. మళ్ళీ ఇంట్లో అందరూ మీ మేడంని చెడుగా అనుకునే అవకాశం ఉంది. మనోహరి గారు ఇలా చేస్తే ఆవిడ గురించి ఎందుకు చెడ్డగా అనుకుంటారు? అనుకుంటారు చెల్లి. మనోహరి ఎలానో ఈ రోజు రేపు వెళ్ళిపోతుంది. ఆవిడ మానాన ఆవిడ పోతుందిలే, మనకెందుకు చెప్పు? సరే అక్క, నువ్వేది చెప్పినా నా కోసమే చెప్తావు. నువ్వు చెప్పావు కదా, నేను చెప్పను. మా మంచి చెల్లి. సరే నేను వస్తాను, ఇంట్లో పోపు మాడిపోతుంది. పక్కింటి ఆవిడ అయినా కూడా ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో మనుషుల గురించి వీళ్ళకంటే ఎక్కువగానే ఆలోచిస్తుంది. ఏమి ఈ బక్క రక్షకభటుడు బండ రక్షకభటుని తోడుకుని వస్తున్నాడు? సారు, వీడి గురించి చెప్పుండది. నిన్న రాత్రి తీసుకొచ్చినప్పటి నుండి బాలిక, అంగుళీకం, యమపురి అని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆడి మొహం చూస్తుంటేనే తెలుస్తుంది కదరా ఆడ అబద్ధం చెప్తున్నాడని. వాడి దగ్గర నుంచి నిజమేలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మీరే వాడి కరెక్ట్ మనిషినే నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుండా. క్రిమినల్స్ ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో ఇప్పుడు నన్ను చూసి నేర్చుకో. రమ్ము రమ్ము, వేంచేయము పెద్ద రక్షకభట, ఆసీనులు కమ్ము. రేయ్, నేను చాలా స్ట్రిక్ట్, కోపిష్టిని కూడా. అటులనా? అడిగిన దానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు, సరేనా? అటులనే పెద్ద రక్షకభటుడా, ప్రశ్నింపుము. నీ పేరేంటి? చిత్ర విచిత్ర గుప్తుడు. బహు చిత్రముగానున్నది కదా. ఈ మధ్య మీ మానవులందరూ ముద్దుగా నన్ను సివి గుప్తా అని పిలుచుచుంటిరని వింటిని. మాకు చిత్రగుప్తుడు తెలుసు, కాని నువ్వు తెలీదే. ఆయన మా పితృపితామహులు. అయితే విచిత్రగుప్తుడు మీ నాన్ననా? చూచుటకు మా యమకింకరును వలేనున్నా నీవు భలే కనుగొనినావే.
మా పితృదేవుల నామధేయము మా పితృపితామహుల నామధేయము కలిపి మాకీ నామకరణము చేసితిరి ఏంట్రా నాతోనే కామెడీ చేస్తున్నావా? అనినా హాస్యం. ఓ హాస్యమా? నీతో మాకు హాస్యమేలా? రేయ్! అడిగిన దానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజం చెప్పమని చెప్పానా? మర్యాదగా చెప్తావా లేదా నిన్ను పైకి పంపించమంటావా? మానవా, ఆ చటుకు వెళ్ళుటకే కదా నేను ఇన్ని ఇక్కట్లు పడుచున్నది. ఈ వేలి అంగుళీకము లేనిచో నేను పైకి వెళ్ళలేను. అది తెచ్చుకొనిదమని ఆ దేశ రక్షకుని ద్వారము దుముకుచున్నప్పుడు ఈ బక్క రక్షక భట్టుడు నన్ను పట్టి ఈ చెట్టుకు తీసుకువచ్చినాడు. రేయ్! అరే తిప్పి తిప్పి మళ్ళీ అంగుళికం అంటావేంట్రా? ఎందుకురా అంగుళికం? బక్క రక్షక భటుడా, ఈ బండ రక్షక భటుడికి ఏమైనది? రేయ్ నువ్వు ఆ పిచ్చి భాష ఆపవా? మానేదను. రేయ్ ఆ ఇంటి గోడ ఎందుకు దూకుదాం అనుకున్నావురా? లెఫ్టినెంట్ తో నీకేం పనిరా? ఆ మానవునితో నాకేమి పని ఉన్నది? బక్క రక్షక భట, నీవును వినుము. ఆ ఇంట ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మతోనే నాకు పని ఉన్నది. రేయ్ నువ్వేమైనా భూత వైద్యుడివేరా? కాదు. రేయ్! నిజం చెప్పు, నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఆ లెఫ్టినెంట్ ఇంట్లోకి వెళ్దాం అనుకున్నావు? అసలు నువ్వు ఏ గ్రూపుకి చెందినవాడివి? అల్ఖైదానా? ఐఎస్ఐ వాడివా? చెప్పు. నేను చిత్ర విచిత్ర గుప్తుండని, నేను యమపురం నుంచి వచ్చితినని, ఆ ఇంట మాకు ఏమీ వద్దని, మాకు కావలసినది నా అంగుళీకమ మాత్రమేనని, అది పొందినచో మా యమలోకంలోకి పోయేదనని ఈ బక్క రక్షక భటుడికి వచ్చినప్పటి నుండి చెప్పుచుంటిని. మీకును అదియే చెప్పుచుంటిని. మీరిరువురు గ్రహింపక మాతో వాదించుచుంటిరి. ఇప్పుడు ఆత్మ దగ్గర ఉన్న ఉంగరం నేను నీకు ఇప్పించాలా? అప్పుడు దాన్ని తీసుకుని నువ్వు యమలోకానికి వెళ్ళిపోతావా? లెస్స పలికితివి. బండ రక్షక బట, నా అంగుళీకము. రేయ్! అరే ఈడెక్కడ దొరికాడురా? ఇలా ఉన్నాడేంట్రా? నేను ఆత్మతో ఎలా ఉంగరం ఇప్పిస్తారా? రేయ్ వీడిని అర్జెంట్ గా బయటికి పంపించేయి. పంపించేయి. సార్ వీడు దొంగ సార్, అట్టట్ట వదిలేస్తాం. వదిలేక ఇంటికి తీసుకెళ్ళి ఆడుకుంటావా? పంపించేయరా. సామే పో సామే. ఆటులనే. బక్క రక్షక భటుడా, ఈ బండ రక్షక భటుడిని మంచి వైద్యునికి చూపించు. అలాగే. రే గిరి అన్నాపరా. ఏమి ఏమి బండ రక్షక భట, మనసు మార్చుకుంటేవా? మా అంగుళీకము మాకు ఇప్పించదవా? వీడి దగ్గర ఉన్న ఉంగరాలు బంగారం మొత్తం తీసుకుని బయటికి తోసేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.